శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి అని నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు న్యూమరాలజీలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగుపడతారనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు ఇది సూర్య సంఖ్యలోకి వస్తుంది. 1 అంటే సూర్యునికి సంబంధించిన సంఖ్య, 10 కూడా సూర్యునికి సంబంధించిన సంఖ్య, 19 కూడా సూర్యునికి సంబంధించిన సంఖ్య, 28 కూడా సూర్యునికి సంబంధించిన సంఖ్య. కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కొన్ని నెంబర్స్. 1, 9 సూర్య సంఖ్య అయినా 1 సూర్య సంఖ్య ప్లస్ 9 కుజ సంఖ్య. ఇది 2 నెంబర్ల కాంబినేషన్. ఈ 1 కంటే 1, 9, 19 నెంబరు డిఫరెంట్గా ఉంటుంది. 1 సూర్య లక్షణము, 9 కుజ లక్షణము, ఈ 2 కలగలిసి ఉంటుంది అది. ఇకపోతే 2, 8, 28, 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య. ఈ రెండింటి కాంబినేషను ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ న్యూమరాలజీ అనేది మనం పాటిస్తే ఎంతోమంది అభివృద్ధిలోకి వచ్చారు, మనం కూడా పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇకపోతే ఈ నెంబర్లో కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, ఆ అంశం గురించి చెప్తున్నానండి. ఇది సూర్య సంఖ్య. రాజకీయ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా పనిచేస్తుందండి. 1, 10, 19, 28 తేదీల్లో ఉన్నవారు రాజకీయ రంగంలో మంచి స్థాయిలో ఎదుగుతారు. మంచి ధైర్యం, ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేసేందుకు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా ఏ సమస్యనైనా ఎదుర్కొనేందుకు, ముఖంలో రాజకీయ చతురత, భాషలో ఒక మంచి పట్టుదల, ఇన్ని కలబోకుగా ఉంటాయి ఈ నెంబర్స్ కలిగిన వారికి. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వీరు ఏదైనా పని చేశారనుకోండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది. ఇది చేయగలనా చేయలేనా అనుమానం అనేది ఉండదు. మంచి తెగువగా చేయగలుగుతారు. ఏదైనా పోటీ పరీక్షలు కానీ ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కానీ వీరికి రాసిపెట్టి ఉన్నట్టే ఈ 1, 10, 19, 28 తేదీల వారికి. ఈ రంగము ఆ రంగం అని లేదు, అన్ని రంగాలలో అభివృద్ధి సాధించగలరు, నెంబర్ 1గా నిలవగలరు. నాకు గతంలో ఈ నెంబర్ కలవాళ్ళు ఒక 2 నాకు ఫోన్ చేశారు. గురుగారు మీరు చెప్పారు కానీ మేము అలా లేము, మాకు ఇబ్బందిదాయకంగా ఉంది, మీరు చెప్పింది ఏది కూడా సరిగా లేదు, ఎందుకు ఇలా జరుగుతుంది? మరి న్యూమరాలజీ ప్రకారంగా నా నెంబరు 1, 10, 19, 28లోనే ఉన్నాం కదా అని అడిగారు. అది ఎందుకు అవుతుందనంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొత్తం, అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తం కలుపుకుంటే వచ్చేది డెస్టినీ నెంబర్ అంటారు. ఆ నెంబర్ కనుక 8 అయింది అనుకోండి, టోటల్ చేస్తే అది విధిరాత నెంబర్, అది చాలా కష్టంగా ఉంటారు, వీళ్ళు రాణించలేరు. వారి నెంబర్ చూస్తే డెస్టినీ నెంబర్ 8లో ఉంది. ఆ 8 వల్ల వారు నెంబర్ 1లో ఉన్నా కానీ వారు అభివృద్ధి కాలేదు. దానికి నేను నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను. నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసేసి ఆయనకు సూటబుల్ నెంబర్, డెస్టినీ నెంబర్కు బర్త్ నెంబర్కు సరిపోయే ఒక నెంబర్ని ఇచ్చి వైబ్రేట్ చేశాను. ఇది ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అటు తర్వాత ఆయన ప్రాక్టీస్ చేసి కోర్సు మొత్తం పూర్తయిన తర్వాత చూస్తే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆయన రాజకీయ రంగంలో ఒక మంచి స్టార్గా ఎదిగాడు. న్యూమరాలజీ అనేది తీసిపరేసే సబ్జెక్టు కాదండి. మనము ఎప్పుడైతే మన పేరుకు, మన డెస్టినీ నెంబర్కు, మన బర్త్ నెంబర్కు మ్యాచ్ అయ్యే పేరును కనుక ఉంటే, కొంతమంది లక్కీ, అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వారి నేమ్ కలిసి వస్తుంది, అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. కానీ మనం చేయగలిగేది ఏమిటి? డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేము, తర్వాత డెస్టినీ నెంబర్ మార్చలేము, అది భగవంతుడు ఇచ్చింది. దాన్ని మనం ఏం చేయలేని సందర్భంలో ఆ 2 సరిగా ఉన్నాయా లేవా చూసుకొని మన నేముని కనుక వైబ్రేట్ చేసుకునేట్టు 2 అక్షరాలు 1 అక్షరాలను మార్చుకొని కనుక ప్రాక్టీస్ చేస్తే 100కు 100 పాళ్ళు సక్సెస్ అవుతాం. ఇకపోతే వీరికి సరిపోని సంఖ్యలు, ఏ డేట్లలో వీరు పనిచేస్తే పని చేయరు, ఏ డేట్లు వీళ్ళకి కలిసి వస్తాయనే అంశం కూడా చెప్తాం. మనం అనుకుంటాం ఈ తేదీల ముచ్చటేమిటి, ఇది సరిగా ఉంటుందా, అంత ట్రాష్, ఇది తీసేస్తే కాదా? మీరు గమనించండి, నేను కొన్ని డేట్స్ చెప్తాను, ఆ డేట్లో మీరు పనిచేసి చూడండి, మీరు సక్సెస్ఫుల్గా అవుతారు.
వీరికి పనికిరాని నెంబర్స్ ఏమిటి? 8 నెంబరు 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు ఎవరికైనా కానీ 8 నెంబర్లో పనిచేస్తే వారు సక్సెస్ కాలేరు. 8 నెంబర్ అంటే 8th డేట్ నాడు ఈ 8కు సంబంధించిన ఏ సిరీస్ అయినా 1+7 అది 8 కిందకే వస్తుంది, అది కూడా పనిచేయదు వారికి. తర్వాత శనివారాలలో వీరికి పనులు జరగవు, ఏం చేసినా కానీ పనులు జరగవు. ఇకపోతే ఒక్కొక్క మారు 4 నెంబర్ వీరికి బాగా కలిసి వచ్చినట్టుగా ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి కలవదు. అది ఒక్కొక్కసారి కలుస్తుంది, ఒకసారి కలవదు. 6 నెంబర్ కూడా వీరికి తేడాగానే ఉంటుంది. నెంబర్ 6 వెహికల్ నెంబర్స్ అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా టోటల్ 8 తీసుకోకూడదు, తీసుకుంటే చాలా ఇబ్బంది పాలైపోతారు. ఏది ఏమైనప్పటికీ ఈ 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు పోలీసు రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఏదైనా ఉన్నత పదవులు స్వీకరించాలనుకున్న వారు కానీ వారికి బాగా కలిసి వస్తుంది. ఇకపోతే 28 నెంబర్ అది 2, 8 కాంబినేషన్, 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య. ఈ 2 కాంబినేషన్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. టోటల్ చూస్తే 10 అవుతుంది, కానీ 2 క్వాలిటీ 8 క్వాలిటీ ఈ 2 వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య, ఈ 2 కాంబినేషన్ సరిగా ఉండదు. కాబట్టి వారు ఏం చేయాలంటే ఈ 28లో ఉన్న వాళ్ళు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాలి. ఏముందండి నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే, నేను ఆధార్ కార్డు మార్చమనట్లేదు, పాన్ కార్డు మార్చమనట్లేదు, ఏది మార్చమనట్లేదు. మీ పేరులో ఒక అక్షరాన్ని, ప్రతి ఒక్క అక్షరానికి కొంత విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఉదాహరణ బి అనే అక్షరం ఉంది, దానికి నెంబర్ 2, కే అనే అక్షరం ఉంది నెంబర్ 2, దానికి ఒక్కొక్క లెటర్కు ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారంగా ఎంత నెంబర్ రావాలనేది చూసుకోవాలి. చూసుకొని మేము ఇచ్చిన కరెక్షన్ని మీరు ఖచ్చితంగా రాయాలి. ఒక కోర్సు ఉంటుంది, మీకు 5 కోర్సులా 6 కోర్సులా అని ఉంటుంది. ఆ కోర్సులు రాయండి, సిగ్నేచర్ కూడా మీరు చెప్పింది చేయండి. ఆ చేసిన తర్వాత అది 5 కోర్సులు అయిపోయే వరకు మీరు పూర్తి స్థాయిలో అద్భుతంగా రాణించగలరు. 100% చెప్తున్నానండి, 100% సక్సెస్ అయిన వాళ్ళే తప్ప ఎవరు ఫెయిల్ అనేది లేదు. ఇదేదో కొత్త సబ్జెక్టు న్యూమరాలజీ అని అనుకోకూడదు. ఇది జ్యోతిష్యానికి సంబంధించిన సబ్జెక్టు. ఇది రమణ శాస్త్రం నుంచి మనం తీసుకున్నాం. సూపర్ సబ్జెక్ట్ అండి. ఎంతోమంది సినిమా యాక్టర్స్కు, ఎంతోమంది టీవీ యాంకర్స్కు, ఎంతోమంది బిజినెస్ మ్యాగ్నెట్స్కు మార్చి చూసాం. అద్భుతంగా ఉంది. అంతేందుకండి, చివరికి నేనే మార్చుకున్న తర్వాత అభివృద్ధిలోకి వచ్చాను. నా పేరు ప్రకాష్గా ఉండేది, ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను. PRAKSH ప్రకాష్, గురు GURRU అని పెట్టేసుకున్నాను. మంచి పొజిషన్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. నన్ను నమ్మండి. మీకెవరికైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ కావాలనుకుంటే, న్యూమరాలజీ ప్రకారంగా మీకు ఏదైనా లాభం చేకూరాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. కంపల్సరీగా మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి ఇస్తాను. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీతో మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు సదా సేవ చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం అండి.